రైతు సోదరులకి గుడ్ న్యూస్. నాగార్జున సాగర్ పూర్తి జలకళను సంతరించుకుంది. ఇప్పటికే నాగార్జున సాగర్లో 280 టీఎంసీల వాటర్ చేరింది. 576 అడుగుల వాటర్ నీరు నిల్వ ఉంది. ఏ క్షణంలోనైనా నాగార్జున సాగర్ గేట్లు ఎత్తడానికి అధికారులు ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు. ఇక నాగార్జున సాగర్కి శ్రీశైలం నుంచి ఎంత ఫ్లడ్ వస్తూ ఉంది, నాగార్జున సాగర్ కుడి ఎడమ కాలువలకి ఎంత రిలీజ్ చేస్తూ ఉన్నారు, పులిచింతలకి జల విద్యుత్ ద్వారా ఎంత నీటిని పంపిస్తున్నారు అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఎగువ నుంచి వస్తున్న ఫ్లడ్ ఇంకా ఏమాత్రం తగ్గలేదు. ఆల్మట్టి డ్యాంకి ఇప్పటికి కూడా 3,12,000 క్యూసెక్కుల ఫ్లడ్ చేరుతా ఉంది. ఆల్మట్టి నుంచి 2,98,000 క్యూసెక్కుల వరదని నారాయణపూర్కి రిలీజ్ చేశారు. ఆ వరద మొత్తం నారాయణపూర్ నుంచి జూరాలకు చేరుతా ఉంది. జూరాల నుంచి 3,12,000 క్యూసెక్కుల వరదని శ్రీశైలం ప్రాజెక్టుకి రిలీజ్ చేశారు. మరోవైపు తుంగభద్ర పొంగి ప్రవహిస్తుంది. ఈ ఏడాది 3 సార్లు తుంగభద్రలో వరద బీభత్సంగా పెరిగింది. తాజాగా నిన్న మరోసారి వరద ఉధృత రూపంలో ప్రవాహం మొదలైంది. తుంగ నుంచి 1,00,000 క్యూసెక్కులు, భద్ర నుంచి 75,000 క్యూసెక్కులు, మొత్తం మీద తుంగభద్ర నుంచి 1,75,000 క్యూసెక్కులు సుంకేసుల మీదుగా శ్రీశైలం ప్రాజెక్టుకి చేరుతా ఉంది. ఆ మంత్రాలయం దగ్గర చాలా ప్రమాదకరమైన స్థితిలో తుంగభద్ర ప్రవహిస్తూ ఉంది. ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇక అటు కృష్ణా నుంచి ఇటు తుంగభద్ర నుంచి మొత్తం మీద శ్రీశైలం ప్రాజెక్టుకి 4,98,000 క్యూసెక్కుల వరద వస్తూ ఉంది. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కి మాత్రం 5,16,000 క్యూసెక్కుల ఫ్లడ్ రిలీజ్ చేశారు. ఇక నాగార్జున సాగర్లో ప్రతిరోజు 36 టీఎంసీల వాటర్ వస్తూ ఉంది. ప్రస్తుతం ఇక సాగర్లో ఒక 30 టీఎంసీలు వస్తే నిండిపోయింది కాబట్టి ఏ క్షణంలోనైనా గేట్లు లిఫ్ట్ చేయడానికి అధికారులు రెడీ అయిపోతా ఉన్నారు. ఇక 5 అడుగులు కుషనుంచుకొని నాగార్జున సాగర్లో 585 టచ్ కాగానే ఇక మొత్తం గేట్లు ఎత్తి ఒక 2,00,000 క్యూసెక్కుల వరకు పులిచింతల ప్రాజెక్టుకి నీరు విడుదల చేయడానికి అధికారులు సిద్ధమవుతూ ఉన్నారు. పులిచింతల ప్రాజెక్టులో ఇంకా 42 టీఎంసీల గ్యాప్ ఉంది కాబట్టి ఆ గ్యాప్ ఫిల్ అవడానికి ఒక 2 రోజులు మాత్రమే సమయం పట్టే అవకాశం ఉంది. మనం ముందు నుంచి చెప్పుకున్న 5వ తేదీ గేట్లు ఎత్తే అవకాశం ఉందని, కానీ ఒకరోజు ముందుగానే గేట్లు ఎత్తే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజే గేట్లు ఎత్తుతారని సమాచారం వస్తూ ఉంది. ఈరోజు సాయంత్రానికి గేట్లు లిఫ్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఒక్కసారిగా వరద వదిలే అవకాశం లేదు. ముందుగా ఒక గేటు రిలీజ్ చేసే అవకాశం ఉంది, 2-3 గేట్లు. ఆ తర్వాత నిదానంగా ఆ ఫ్లడ్ని పెంచుకుంటూ పోతారు. ఎందుకంటే నదీ పరివాహ ప్రాంతంలో చాలామంది ప్రయాణాలు చేస్తూ ఉంటారు కాబట్టి మత్స్యకారులు ఉంటారు. ప్రమాదాలు జరగకుండా ఫ్లడ్ ముందు స్టార్ట్ చేసి దాన్ని పెంచుకుంటూ 5వ తేదీ సాయంత్రం నాటికి దాన్ని 3,00,000 క్యూసెక్కులకు పెంచే అవకాశం ఉంది. పులిచింతల ప్రాజెక్టు కూడా 8వ తేదీ నాటికి పూర్తిగా జలకళను సంతరించుకోబోతా ఉంది. ఇక ప్రకాశం బ్యారేజీ కింద కూడా ఈ ఏడాది నీటి సమస్య లేదు. ఎగువ ప్రాంతం నుంచి ఫ్లడ్ విపరీతంగా వస్తూనే ఉంది. శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతలు అన్ని ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. దాదాపు 3 సంవత్సరాల తర్వాత నాగార్జున సాగర్కి పెద్ద ఎత్తున ఫ్లడ్ వచ్చింది. అయితే రాయలసీమ ప్రాంతంలో సరైన వర్షాలు లేకపోవడం, ప్రకాశం జిల్లాలో కొన్ని మెట్ట ప్రాంతాల్లో జూలై మాసంలో 37% లోటు వర్షపాతం నమోదైంది అనే సమాచారం వస్తూ ఉంది. రాయలసీమ ప్రాంతంలో కర్నూలు, కడప, అనంతపురంలో హంద్రీనేవా ద్వారా కొన్ని ప్రాంతాలకి నీరు ఇచ్చే అవకాశం ఉంది. కర్నూలులో కేసీ కెనాలు, తెలంగాణ ద్వారా ఒక 11,00,000 ఎకరాలకి సాగునీరు వస్తుంది. హంద్రీనేవా ద్వారా అనంతపురము, కర్నూలు, చిత్తూరు జిల్లాలో ఒక 6,02,000 ఎకరాలకు నీరు ఇవ్వచ్చు. వర్షాలు బాగా షార్టేజ్ ఉన్నాయి అటు రాయలసీమ ఏరియాలో, ప్లస్ ప్రకాశం జిల్లాలోని మెట్ట ప్రాంతాల్లో చాలా ప్రాంతాల్లో ఆ ప్రాంతాలకి సాగునీరు అందించేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తూ ఉంది. చెరువులను నింపడం, ఆ రిజర్వాయర్లు ఉన్న ప్రాంతాల రిజర్వాయర్లు నింపే ప్రయత్నాలు చేస్తూ ఉంది. రాబోయే కొద్ది గంటల్లో నాగార్జున సాగర్ ప్రాజెక్టు గేట్లు లిఫ్ట్ చేయగానే మరిన్ని వివరాలతో మరో వీడియోలు తెలుస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.